నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాం. ఎందుకు అంటే చరిత్ర కూడా మనకు తెలిసి ఉండాలి. నిజానికి ఈరోజు ఉత్తరప్రదేశ్ సంభాల్ లాంటి ప్రదేశంలో సంభలేశ్వర స్వామి ఆలయం బయటపడడం, మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి అక్కడ మళ్ళీ ఒక కొత్త బావి కూడా బయటపడింది అనే అప్డేట్ తెలుస్తోంది. పురాతనమైన బావి, కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న బావి బయటపడింది. అండ్ మొన్నటికి మొన్న సిద్ధేశ్వర ఆలయం ఒకటి అక్కడ ఉన్న ప్రాంతాల్లో బయటపడడం, 250 సంవత్సరాల క్రితం గుడి అని చెప్పడం, 40-50 ఏళ్ల నుంచి అసలు ధూపదీప నైవేద్యాలు లేవు అని చెప్పడం ఇదొక ఎత్తు అయితే, మొన్నటికి మొన్న మనం హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలో 5 అంతస్తుల మసీదు కట్టడం, తర్వాత అక్కడ ఉన్న మైనార్టీలంతా ఏకమై ఏదో చేద్దాం అనుకోవడం, ఇదంతా జరిగింది. ఈలోపు అక్కడ మనం జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుకున్న కాశ్మీర్ పండిట్లు ఎలా తరలి వెళ్ళిపోయారు ఆ ప్రాంతం నుంచి, అక్కడ ఎలా మైనార్టీలు కబ్జా చేసేసుకున్నారు, ఇదంతా ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. అలా చూస్తే ఆఖరికి మన హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా, ఇప్పుడు సీతారాంబాగ్ లాంటి ప్రాంతంలో కూడా సీతారామచంద్ర స్వామి ఆలయం పక్కనే ఒక దర్గా కానీ ఇంకేదైనా కానీ కట్టడం, గోడ పక్కనే, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కనుక చూస్తే మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏమిటి అంటే అసలు ఎలా ఇదంతా కూడా జరిగిందంటే, గుళ్ళు గోపురాలను, ఒక ఊరిని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక క్షేత్రాన్ని కానీ ఎలా కబ్జా చేయబడింది అదంతా కూడా. ఈరోజు అవే గుళ్ళ మీద మసీదులు కట్టడం, గోడలు కట్టి ఆ మసీదుల్ని కట్టడం, ఆ తర్వాత అక్కడ ప్రార్థనలు చేసుకోవడం, తీరా ఇప్పుడు అవి తవ్వి చూస్తే నిజంగానే గుళ్ళు గోపురాలు ఉండడం, వీటికి మళ్ళీ లీగల్గా పద్ధతిలో పోవడం, దాని మీద కేసులు, ఇవన్నీ కూడా. సో మనం చరిత్రలోకి ఒక్కసారి వెళ్దాం. అసలు ఈ గుళ్ళను ఎలా కబ్జా చేసుకోవడం జరిగింది, అండ్ ఇప్పుడు తవ్వినా కొద్ది వెళ్తున్న గుళ్ళు, వారణాసి లాంటి ప్రాంతంలో అడుగడుగునా గుడి వెళ్తోంది, శివాలయం. వీటికి చరిత్ర ఏమిటి, ఎట్లా జరిగింది కబ్జా అనేది ఒక్కసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. వారిని అడిగి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే రగ్గారు. నమస్తే. సో నిజానికి సార్, అంటే సంభాళేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి, ఇవన్నీ ఓకే. వారణాసిలో అడుగడుగునా ఒక గుడి బయటపడుతోంది. తవ్వితే రోడ్డు వెడల్పు చేస్తే, తవ్వితే ఇల్లుని చూస్తే, ఇంట్లో ఏదో ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ తాళం తెరిస్తే కూడా ఆఖరికి అది గుడే అంతకుముందు. ఇట్లాంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి చరిత్రలు చాలా ఉన్నాయి. కాశ్మీర్కి పోయినా, మహారాష్ట్రకు పోయినా, తెలంగాణకు వచ్చినా కూడా అన్నట్టు. సో నిజానికి ఒక్కసారి వెనక్కి వెళ్తే ఏమిటి ఈ కబ్జా, అంటే కరెక్ట్గా గుడి ఉన్న పాయింట్లోనే ఈ కబ్జాలు ఎట్లా జరిగాయి, ఎట్లా అర్థం చేసుకోవాలి మనం దీన్ని చరిత్రలో? ఇప్పుడు ఈ మధ్య ఆర్కియాలజీ వాళ్ళు తోవి లోపల ఎక్కడో టెంపుల్స్ ఉన్నాయి అని ఆనవాళ్ళు బయటికి తీస్తేనే తెలిసే విషయం కాదు కదా రగ్గారు. అవును. అంటే చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు వీళ్ళందరూ దాన్ని ఏమంటాం, ఇది నిజమే అని తేల్చి చెప్తే శాస్త్రీయంగా అది దేవాలయం అవుతుంది అనేది తప్పు. ఈ దేశంలో కళ్ళతో గ్లేరింగ్ గా కనబడుతుంది. అక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్ పైన మసీదు కట్టారు అనేది ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల స్థలాల్లో ప్రముఖమైన దేవాలయాలు, చిన్నవి కాదు. ఇప్పుడు ఏదో సంబాల్లో ఒక ఇష్యూ వచ్చింది, సంబాల్లో బావి ఒకటి బయటపడ్డది, మీ మాటల్లో కూడా వచ్చింది కదా. ఒకటి కాదు, అక్కడ 29 బావులు ఉన్నాయని మన చరిత్రలో, మన పురాణాల్లో రాసి ఉంది రాజుగారు. ఇది రగ్గారు, ఈ విషయము మన పురాణాల్లో రాసి ఉంది. ఇప్పుడు 29 బావులు బయటికి వస్తాయి, అన్నీ వస్తాయి, పక్కా ఉన్నాయి. అంతేకాదు అక్కడ కల్కి అవతారము, కల్కి దేవాలయము ఇది ఉంది అనేది తేలింది ఇప్పుడు. ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నో విషయాలు మన పురాణాల్లో ఉన్నాయి, అన్ని కళ్ళ కొట్టొచ్చినట్టు ఇప్పుడు 1 by 1 స్తంభాల్లో తేలుతున్నాయి. స్తంభాల్లో తేలకన్నా ముందు ఇది లేదా అంటే అంతటా ఉంది. సోమనాథ్ దగ్గర నుంచి, గుజరాత్ లో సోమనాథ్ దేవాలయం దగ్గర నుంచి ప్రారంభమైతే ఈ దేశంలో అంతటా ఉన్నాయి, కళ్ళకు కనపడేటట్టుగా ఉన్నాయి. పెద్దగా తవ్వి తీసే, పరిశోధన చేసేంత అవసరం లేనివి కూడా ఉన్నాయి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మనం చాలా వరకు చూస్తున్నాం, శంభాల అనే ప్రాంతం నుంచి కల్కి వస్తాడు, అది ఎక్కడో హిమాలయాల్లో ఉంది అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉంది అని అర్థం చేసుకోవాలా, ఎట్లా మీరు అనేది? అబ్బాల్లో కల్కి అవతారం మనకు కనిపిస్తుంది తొందరలో. ఎందుకంటే అది పురాణాల్లో ఉంది, త్రవ్వకాల్లో తేలుతుంది, కనబడుతుంది. ఇప్పుడు 29 బావులు వస్తాయి, అవతారం కూడా బయటికి వస్తుంది అక్కడి నుంచే. ఇది విశ్వాసమే కాదు, నిజంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో నా మాట ఏంటంటే, ఇస్లాం యొక్క సంస్కృతి అది. పాపం ఇప్పుడున్న ముస్లిం
వీళ్ళను మనము పెద్దగా తప్పు పట్టాల్సింది కాదు. ఆ సంస్కృతి అంతెందుకండి, ఇంత గట్టిగా ఓపెన్ గా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో? గాంధీ కాదు, నెహ్రూ కాదు, ఈవెన్ మన వీర సావర్కర్ లేకపోతే డాక్టర్ జీ లాంటి వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. గట్టిగా డైరెక్ట్ గా చెప్పిన వాడు ఏకైక మహానుభావుడు ఎవరంటే అంబేద్కర్. ఆయన ఓపెన్ గా చెప్పాడు, ఇస్లాం బ్రదర్హుడ్ ఇట్ కెనాట్ బి యూనివర్సల్ బ్రదర్హుడ్ అని చెప్పేశారు. ఓన్లీ ఇస్లామిస్ట్లకు సంబంధించిన వరకే ఉంటుంది అని. అందుకే బెటర్ వీ సెండ్ ఆల్ అని, ఒక్కరు కూడా లేకుండా పాకిస్తాన్ పంపించడం చాలా మంచిది అని. ఇంత గట్టిగా ఎందుకు చెప్పారండి? ఎంత స్టడీ చేసిన తర్వాత చెప్పారు. మనకు కొద్దిగా కటుగా అనిపించవచ్చు కానీ ఇప్పుడు వీళ్ళు మారుతారు. ఇప్పటికిప్పుడు ఏదో మన మధ్య సయోధ్య కురుతుంది, హార్మోనీ నెలకొంటుంది, సహనశీలత వాళ్ళకు వస్తుంది, తప్పకుండా ఇంక్లూజివ్ గా వారు మారుతారు అని ఏదైతే ఇప్పుడు డిబేట్ అంటే మోహన్ జీ లాంటి పెద్దలు చెప్పాక చర్చ ప్రారంభమైంది. ఇది నిజమా కాదా అనేది తెలుసుకున్నా మనందరికీ తెలిసిన విషయం అయితే వాళ్లకు జ్ఞానోదయం అవుతుంది, వాళ్ళు మనతో కలిసి బ్రతుకుతారు అనేది ఎప్పటికీ పెద్ద ప్రశ్ననే, ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఈ చరిత్రలో ఇదే సంఘం ఆర్ఎస్ఎస్ లాంటి పెద్దవాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు అయోధ్య కన్నా ముందు. మాకు 3 దేవాలయాలు, కాశీ, మధుర, తర్వాత అయోధ్య, ఈ 3 మాకు అతి ప్రియమైనవి, ఈ 3టిని మీరు అప్పచెప్పండి, 30,000 దేవాలయాలను మేము అడగమని చెప్పారు. 30,000 దేవాలయాలు తవ్వుతే వెళ్తాయి ఇవన్నీ కూడా. ఇంత గొప్ప ఆఫర్ ఎవరైనా ఇస్తారండి? ఇచ్చాక ఇది గొప్ప అవకాశం కదా ఒక ముస్లిం నాయకుడు బయటకు వచ్చి ఎస్ వండర్ఫుల్ ఆఫర్ ఇది, ఈ దేశంలో మనం అందరం కలిసి బ్రతకాలంటే ఇదే సరైన మార్గం అని చెప్పేసి 3ట్లో కూడా ఏ మస్జిద్ ఏం పనిచేయడం లేదు, పెద్దగా వాళ్ళకి ఏం సెంటిమెంట్ ఏం లేదు. ఈ 3ట్లో ముందుకు వస్తే పోయేది ఏముండండి? అందుకే ఈ కమ్యూనిటీతోనే సమస్య ఉంది. ఈ ప్రపంచానికి మనకు కాదు, ఈ మానవాళికే ఒక సమస్యగా ఉంది. కనుక కాఫీర్లు ఉండే స్థలంలో ముస్లిం ఉండకూడదు కనుక దాన్ని అందరినీ ముస్లింలుగానన్నా మార్చాలి, లేదంటే ముస్లింలు ఇక్కడ నుంచి పారిపోవాలి. అందుకే ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే ఉండాలన్నా పారిపోవాలన్నా ముస్లింలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది సంబాల్ తర్వాత ముఖ్యంగా. అంటే మురళీ మనోహర్ గారు, కాఫీర్లతో పని లేదు కానీ మరి కాఫీర్ల గుళ్ళు ఎందుకు, అక్కడెందుకు కబ్జాలు పెట్టుకోవాలి? అదే దీని మొత్తం ఇస్లామిక్ ప్రపంచంగా మార్చేస్తారు. గుళ్ళు మొదటి నుంచి కూడా ఇస్లాం చేసింది ఏంటంటే మొత్తం ప్రపంచమంతా ఇస్లాం సామ్రాజ్యవాదము ఒక చరిత్ర. ఎక్కడికి వెళ్ళినా కబ్జా పెట్టడము, అందరినీ మత మార్పిడి చేయడం. మత మార్పిడి చేయకపోతే తొందరగా వీలు కాకపోతే కనీసము అక్కడ ఇతర మతస్థుల ఆనవాలు లేకుండా చేయడం, వీలైతే వీలైనన్ని మస్జిద్లు కట్టడం. అందుకే మనము అయోధ్య అనేటువంటిది మనలో మేల్కొల్పింది, మొత్తం హిందువులను భారతీయులను అందరినీ మేల్కొల్పింది. కనుక అది అయోధ్య రామాలయముతో ఇది పూర్తి కాలేదు. ఇది మానసిక స్థితి, కలిసి ఉండడానికి మనం ఏం చేయాలి. కనుక ముస్లిం పెద్దలు కూడా ఆలోచించి ఇప్పుడు ముందుకు రావాల్సినటువంటి సమయం ఉంది. మీరు కొన్ని టెంపుల్స్ గుర్తు చేశారు, చాలా బాగా గుర్తు చేశారు. షిమ్లాలో 5 అంతస్తుల టెంపుల్ కట్టారు కదా, లేకపోతే వారణాసిలో ఇళ్ల మధ్యన మన టెంపుల్స్, వాళ్ళ ఇళ్ల మధ్యన దేవాలయాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. అందుకే ఇది 1947 కు ముందు జరిగినాయి. ఎందుకు అవన్నీ మళ్ళా ముందేసుకోవడము, స్వతంత్రం వచ్చింది కదా కలిసి బతుకుదాము, వాటిని అన్నిటిని తవ్వడం తీయడం లాంటిది కాదు. కనుక ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ఉద్దేశం ఏంటంటే 47 ముందు పరిస్థితిని మన యథావిధి దీంట్లో తవ్వాలి, తవ్వకూడదు, బయటికి తీయొద్దు అనేది ఒక ఇది ఒప్పందం. నేనేమంటున్నా అంటే 74లో కదా ఇప్పుడు ఇది వస్తున్నది, ఇవన్నీ కూడా అదేంటి రాయిట్స్ జరిగినాయి, అక్కడ నుంచి హిందువులు పారిపోయారు. 78లో మరి పారిపోతే అవన్నీ కబ్జాలు పెట్టారు. ఇప్పుడు ఆ కబ్జాలు పెట్టిన వాటిని తవ్వుతుంటే గోడలు కురిస్తే టెంపుల్ బయటకు వస్తున్నాయి. కేవలం ముస్లిం కట్టుకున్న గోడలు రెండు తొలగిస్తే లోపల పెద్ద పెద్ద టెంపుల్స్ అలాగే ఉన్నాయి. ఇది ఏంది? ఇది ఎప్పుడు జరిగింది? స్వాతంత్రం ముందా, బాబర్ కాలం నాడా? కాదు కదా. కనుక ఇప్పుడు పాత బస్సులో మీరు తవ్వండి, ఇప్పుడు గోడలు కూల్చండి, ఎన్ని టెంపుల్స్ బయటకు వస్తాయో తెలుస్తుంది కదా. ఇది ఒక మానసిక స్థితి. మీరు రంగారు మీరు ఎక్కడికో వెళ్లాల్సినటువంటి పని లేదు ఈ దేశంలో. మీరు ఎనీ బిగ్ టెంపుల్, యు గో టు ఎనీ బిగ్ టెంపుల్, గో టు వేములవాడ,
మసీదు ఉండాలి. అక్కడ కనిపిస్తుంది కదా మీకు, దర్గా కనిపిస్తుంది కదా వేములవాడలో. మీరు మాది పాలమూరు జిల్లా, మీరు వీళ్ళుంటే ఎప్పుడైనా జోగులాంబ శక్తిపీఠం ఉంది కదా, అక్కడికి రాండి. శివ అన్ని 100 శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగాల మధ్యన ఎవరిదో గోరి కట్టి తెచ్చిపెట్టారు ఆడ. కనుక వాడు అంటే శ్మశానం వాటికాని గోరి అంటే, మరి వాటి మధ్యలో మనం పూజలు చేసుకోవాలి. ఎంత అవమానం గారు ఇది. ఎంత హిందూ సమాజము జీవిత కాలము, అది వాడు ఒక్కరోజు చేశాడు కానీ జీవిత కాలము ఈ అవమానాలకు గురి అవుతూనే ఉండాలా. ఈ అవమానపు చిహ్నాలన్నీ తొలగించాలనేది సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మాణం చేసింది. ఈ అవమానపు చిహ్నాలు తొలగించాలనే కదా అయోధ్య భవ్యమైన మందిరం కట్టుకున్నది. కనుక ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి సమస్య. ఇది ముస్లిం మానసిక స్థితి యొక్క సమస్య. మానసిక స్థితి అన్నారు కానీ నిజానికి వాళ్ళని కప్పిపెట్టేది కూడా ఎవరు? ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా సందట్లో సడేమియా లాగా రేపు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి ఎందుకు పట్టించుకోరు మీరు? అసలు అది ఆ స్టేటస్ కో మెయింటైన్ చేయాలి కదా అని మధ్య మధ్యలో ఏదో చట్టాన్ని గుర్తు చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటే అది ఎలా అర్థం చేసుకోవాలి ఆయన మాటల్ని? అదే ఇప్పుడు నరసింహారావు గారు చట్టం తయారు చేసి వెళ్ళారు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా దుర్మార్గులంతా కూడా ఈ అవతారం పురుషుల్లాగా బయటకు వస్తుంటారు. మేమే చట్టం నమ్మే వాళ్ళము కనుక ఈ చట్టము ఆ చట్టము ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని బయటకు వస్తుంటారు. అసలు స్వరూపం ఎప్పుడు బయటకు వస్తుంది వాళ్ళకు? 15 నిమిషాలు పోలీసులను పక్కకు జరపండి చూస్తాం, ఇది అసలు స్వరూపం. కనుక ఇదంతా కూడా నక్సలైట్స్ కూడా చాలా సార్లు చెప్తుంటారు కదా, ఇది బూటకపు ఎన్కౌంటర్ అనేసి. కనుక ఇది బూటకపు స్వాతంత్రం అని కూడా అంటారు వాళ్ళు చాలా క్లియర్ గా. ఇది భారతదేశానికి ఉన్న స్వాతంత్రం, ఇది నిజమైన స్వాతంత్రం కాదని. కనుక వీళ్ళ అసలు స్వరూపాలు వేరే, వీళ్ళ చిలక పలుకులు వేరే. ఈ పలుకులు పలుకుతూనే ఉంటారు. ఓవైసీలు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళకు చుట్టూ ఈ లెఫ్ట్ లిబరల్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ ఈ దేశంలో పెంచి పోషించారు. కనుక ఇప్పుడు మనం తేల్చుకోవాల్సింది నిజంగా కూడా చర్చనీయాంశం ఏంటి అంటే వీటి మధ్యలో బ్రతుకుదామా? ఈ చిహ్నాల మధ్యలో, అవమానపు చిహ్నాల మధ్యనే హిందువులు బ్రతకాలా? వీటిని సంపూర్ణంగా తొలగించాలి. కనుక ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్టే తొలగించాలి. కనుక ఇమ్మీడియట్ గా మోడీ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని వక్ఫ్ యాక్ట్ తొలగించాలి, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తొలగించాలి. వీటిపైన దేశవ్యాప్తంగా ఉద్యమం రావాల్సిందే. యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించారు. కనుక చాలా అగ్రెసివ్ గా ఆయన యొక్క ఆయుధాలన్నీ కూడా బయటికి వెళ్ళాయి, తవ్వకాల్లో బయటికి తీస్తా ఉన్నాయి. ఇది ఇంకా ముందుకు వెళ్లాల్సిందే కానీ ఇక్కడ తప్పటడుగు వేయకూడదు, వెనక్కి తగ్గొద్దు. కనుక ఏదో సయోధ్య కుదురుతుంది, ఇదవుతారు, అడ్జస్ట్ అవుతారు, అందరం కలిసి బ్రతకాల్సిందే, మన డిఎన్ఏ ఒకటే. కనుక ఓకే, అది కరెక్ట్, అది మోహన్ జీ చెప్పేది కరెక్ట్. ఇక్కడే మనం పూర్వీకులు ఇక్కడే పుట్టారు, పెరిగారు, మధ్యలో మతం మార్చుకున్నారు మీరు అని మనం చెప్తున్నాం. కానీ వాడు ఎక్కడైనా ఆ విధంగా ఒక్క రోజు యాక్సెప్ట్ చేసినట్టు కనపడ్డా? అవును కదా, ఈ మాట చెప్పారు, మనము మతాలు వేరైనా మనం అన్నదమ్ములమే, ఒక తల్లి బిడ్డలమే. కనుక కలిసి బ్రతకడానికి ఏదన్నా అవకాశం ఉందా? ఏదన్నా సయోధ్య కుదిరించుకుందామా ఇద్దరి మధ్యలో? ఎవరైనా పెద్ద మనుషులు నలుగురు బయటకు వస్తున్నారా రంగారు ఇప్పటి వరకు? లేదు. ఎందుకంటే ఆ మతం ఒంటి నిండా నిండింది. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా వీళ్ళు రాలేదు. వీళ్ళ చరిత్రలో ప్రపంచంలో ఎక్కడ కూడా రాజీ పడ్డట్టు కలిసి బ్రతుకుదాం, ఎక్కడైనా మీరు ఉంటే ఇంకొక మతం వాళ్ళతో కలిసి బ్రతుకుతున్నట్టు ఎక్కడ ఉంది? చైనాలో చంపేస్తారు చైనా ప్రభుత్వం. వీళ్ళ మస్జిదులు లేవు, వీళ్ళ నాటకాలు లేవు, ఏది కుదరదు. అట్లయితే బ్రతుకుతారు హాయిగా. ఉయిగర్ ముస్లిమ్స్, ముఖ్యంగా అక్కడ ఉయిగర్ ముస్లిమ్స్ లను ఎంత ఊచకోతకు వస్తున్నారు కదా. కనుక అలా అయితే వీళ్ళు విన్నారు. ప్రపంచ మన హిస్టరీ అంతా అదే చెప్పింది. ఎక్కడ కూడా వీళ్ళు హాయిగా 10 మందితో కలిసి, ఇతర మతాలతో కలిసి బ్రతికేటువంటి ఏమంటారు సఖ్యతతో బ్రతికేటువంటి చరిత్ర ఈ మతానికి లేదు. కనుక ఏ రోజు మనం విడిపోయినాము ఇక్కడ నుంచి, పాకిస్తాన్ గా ముస్లిం డామినేటెడ్ ముస్లిం పాపులేషన్ ఉన్న దేశంగా పాకిస్తాన్ విడిపోయిందో, ఏడాది తిరగక ముందే ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది కదా. ఇది మన కళ్ళ ముందు జరిగింది కదా. కనుక ముస్లిం కంట్రీ అనేది ఎప్పుడు కూడా ముస్లిం పాపులేటెడ్ కంట్రీ, సెక్యులర్ కంట్రీగా మనగలరు.
ఎప్పుడు కూడా ఉండలేదు, బ్రతకలేదు. ఇతర మతాలతో సయోధ్య కుదిరించుకొని కలిసి బ్రతుకుదాం అనేటువంటి ఇది చరిత్ర ఎక్కడా లేదు వాళ్ళకు. అది బంగ్లాదేశ్ అయినా, అది పాకిస్తాన్ అయినా, అది ఆఫ్ఘనిస్తాన్ అయినా. ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్ని బౌద్ధ ఇవి అండి, ఎంత బ్యూటిఫుల్ టెంపుల్స్ అండి. టెర్రరిస్టులు అవేం చేశాయి, పోనీ రాతి విగ్రహాలు కదా, కనీసం ఈస్థెటిక్ సెన్స్ లేదు, ఇంత అందంగా ఉన్నాయి ఉండనిద్దాం, అక్కడ ఎవరు వచ్చి పూజలు చేసే వాళ్ళు ఏమీ లేరు. ఏమీ లేకపోయినా బాంబులు పెట్టి పెంచేశారు కదా. ఇది కదా వాళ్ళ నిజమైన వికృత బుద్ధి. అందుకే మనకు ఇంకొక విషయం సార్, ఇప్పుడు మీరు అన్నారు, సో ఎటువంటి క్లారిటీ అంటే సొల్యూషన్ ఆలోచిస్తే కూడా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ముస్లిం భాయ్ అనేది మనం మొదటి నుంచి వింటూ ఉన్నాం చాలా సందర్భాల్లో. ఇది ఎవరు ఆలోచించాలి? మొన్నటికి మొన్న నేను చూస్తే కూడా ఒక కారు వెనక హిందూ ముస్లిం భాయ్ అని ఉంది. అది ఎవరు పెట్టుకున్నారంటే ఒక హిందువే పెట్టుకున్నాడు. అది మరి నిజంగా మైనారిటీ వర్గాలు ఆలోచిస్తాయా అట్లా మనందరం కలిసి ఉండాలి? వాళ్ళకున్న గుళ్ళు, ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ కూడా, ఆయన కూడా ఈ ఒకానొక సందర్భంలో జ్ఞానవాపి విషయంలోనే మీకు అక్కడ ప్రతి గోడలో ఏం కనబడుతుంది, ఏం వినబడుతుంది ఒక్కసారి ఆలోచించి మాకు ఇచ్చేసేయండి అని అన్నారు. ఆయన ఒక వార్నింగ్ ముందే ఇచ్చారు సంవత్సర కాలం క్రితం. ఆ తర్వాత ఇదంతా మొదలుపెట్టారు ఆయన. నిజానికి మీరు అన్నట్టు ఎవ్వరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఇక హిందూ ముస్లిం బాయ్ అనేది ఎవరు ఆపుతున్నారో ఒకటి. రెండోది ఇంకొక విషయం సార్, ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు సిరియా లాంటి దేశం ఉంది. ఈ సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది గత 10-12 సంవత్సరాలుగా. అక్కడ అశాంతి నెలకొనడం అనేది, సో వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి. సో దీనికి ఎట్లా, ఇంకా అసలు భరించే ఒక ఏరియా ఏది లేదు భూమి మీద అనే పరిస్థితి ఉంది. ఇక అది ఎట్టు దారి తీస్తుంది అనుకోవాలి? ఒకటేమో మీరు అన్నట్టు సిరియాలో వాళ్ళలో వాళ్ళకే గొడవలు ఉన్నాయి. ఇస్లామిక్ కంట్రీ, కంప్లీట్ ఇస్లామిక్ కంట్రీ అయినా కూడా పీస్ఫుల్ గా లేదు. వాడు పీస్ఫుల్ గా ఉండడు, ఇంకొకటి మనశ్శాంతితో బ్రతకనివ్వడు. పాకిస్తాన్ పీస్ఫుల్ గా ఉందా అండి? ఈ రోజు విడిపోయారు కదా, పీస్ఫుల్ గా ఉందా? లేదు. కనుక ఇస్లాం యొక్క ఇది ఏదైతుందో ఈ రక్తపాత చరిత్ర ప్రపంచమంతా ఇదే ఉంది. వాడు ప్రశాంతంగా బ్రతకడు, ఇంకొకటిని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. వాళ్ళతో మనం లెసన్స్ నేర్చుకోకపోతే మనకు, ఎందుకంటే గతం అంతా కూడా ఇలాగే చెప్పింది కనుక, అంబేద్కర్ గారు చెప్పిందే నిజం కనుక. ముస్లిం ఇదేంటి మీరు అన్నారు కదా, బాయి హిందూ ముస్లిం బాయి, ఈ బాయి బ్రదర్హుడ్ ఓన్లీ ఇస్లాం కే సంబంధించింది. ఇంకొకటితో బాయి వాడికి కుదరదు. వాడి మతం వాడిని అట్లా పెంచలేదు, పోషించలేదు. వాళ్ళ మదర్సాలో అటువంటి బోధన ఎన్నడూ జరగలేదు. పాపము పుణ్యము అనేటువంటి బోధన జరగలేదు. వాడి పెంపకమే అలా ఉంది. మహిళను గౌరవించారు. అందుకే మనము అంత అమాయకత్వం కనుక ప్రదర్శిస్తే ప్రాబ్లమే అవుతుంది. కనుక మోడీ ప్రభుత్వం వచ్చింది కనుక ప్రగతి సాధించాలి, 47 వరకు మనము డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి, ఈ ఆశ ఉంది మనకు. కనుక పీస్ఫుల్ గా ఉంటేనే డెవలప్మెంట్ సాధ్యం అవుతుంది. ఇది కూడా ఒక ఆర్గ్యుమెంట్. పీస్ మనం కోరుకుంటున్నాము, శాంతిని మనం కోరుకుంటున్నాము. కానీ ఈ శాంతి అనేటువంటి హ్యాండ్ ఏదైతే ఎక్స్టెండ్ చేస్తున్నావో, ఒక్క చేతితో చప్పట్లు రావు, ఇంకొక వైపు నుంచి కూడా హస్తము ఎక్స్టెండ్ కావాలి. 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది, 2 చేతులు కలిస్తేనే సఖ్యత నెలకొంటుంది. కనుక దాని కొరకు ప్రయత్నం చేస్తూనే చరిత్రను బట్టి ఇస్లామిక్ రిలీజియస్ వీళ్ళు ఎప్పుడు కూడా ఒత్తిడితోటే విన్నారు, కానీ మామూలు మాటలతో సఖ్యతతో సమైక్యత సాధించింది ఎక్కడా లేదు. కనుక ఒత్తిడే ఒక మార్గం. ఎప్పుడు కూడా ఒత్తిడిని తగ్గించొద్దు. ఒత్తిడిని పక్కకు పెడితే వీళ్ళు ఎవరి మాట వినేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఇప్పటికి కూడా ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ పోతున్నారు, జనాభాతో జయిస్తున్నారు కదా. ఒకవైపు తమ ఎగ్జిస్టెన్స్ తాము చూసుకుంటూనే మొత్తం ప్రపంచమే ఇప్పుడు ఇమిగ్రేషన్ తో బాధపడుతుంది. ముఖ్యంగా ఇస్లామిస్ట్ల యొక్క ఇమిగ్రేషన్ తో యూరోప్ మొత్తం దద్దరిల్లిపోతాం. ఎందుకు అంటే వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి బ్రతకలేనటువంటి ఒక పరిస్థితి. అందుకే ఇప్పుడు అమెరికాలో దాంట్లో మీరు ఈ ముస్లిం అనంగానే ఒక అనుమానం చూపు. నువ్వు ఇండియా నుంచి వచ్చినా సరే ముస్లిం అంటే వాడికి భయం ఉంది. ప్రపంచమే వణికిపోతా ఉంది. కనుక మన దేవాలయాలు పవిత్రమైనటువంటి, మన యొక్క పురాతనమైనటువంటి మందిరాలు, అవి మనకెప్పటికీ ప్రేరణ. మన జోగులాంబ మనకు ప్రేరణ, మన వేములవాడ మనకు ప్రేరణ. కనుక మన జీవన విధానము ఈ దేవాలయాలతో ముడిపడి ఉంది. కనుక మనము హిందువులుగా మనము
ప్రశాంతంగా బ్రతకాలంటే మాత్రం ఎక్కడో ఒక ధర ఉదారవాదం అనే పేరున వీటిని వదులుకోవడం లాంటి ఆలోచన చేస్తే మాత్రం చరిత్ర మనల్ని ఎప్పుడు క్షమించదు. చివరిగా సార్, చివరిగా మురళీ మనోహర్ గారు ఇంకొక అంటే రెండు, ఈ భవిష్యవాణి కూడా ఈ మధ్య ఎక్కువగా బాగా పాపులర్ అవుతోంది. బల్గేరియన్ ఆవిడ బాబా వంగా చెప్పిన భవిష్యవాణి కావచ్చు, లేకపోతే దాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళు మాట్లాడే విషయం కావచ్చు. సో ముఖ్యంగా 2 పాయింట్లు, సిరియా నుండే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది అని ఒకటి, తర్వాత 2045 కల్లా యూరోప్ మొత్తం ఈ వీళ్లతోటే నిండిపోతుంది, ముస్లిం కంట్రీస్గా మారిపోతుంది యూరోప్ మొత్తము అనేది ఇంకొకటి వినబడుతుంది. సరే, అది హైపోథెటికల్ కావచ్చు, భవిష్యవాణి కావచ్చు. బట్ నిజంగా చూస్తే ఇందాక మీరు అన్నారు ఎక్కడ చూసినా సమస్య ఉంది అని అంటే లాస్ట్కు ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ప్రపంచం ఈ రకంగా అనేది చూస్తే ఓ రకంగా ఆందోళనకరంగా ఉంది. అవును, అంటే భవిష్యత్తు మనం చెప్పలేకపోయినా సిమ్టమ్స్ ఉంటాయి కదండి, రోగ లక్షణాలు. రోగ లక్షణాలను చూసైనా మనం అలర్ట్ కావాలి. ఒకవైపు ఏమో మన పురాణాల్లో మనం తీస్తున్నటువంటి దీంట్లో చరిత్రలో ఇప్పుడు ఉదాహరణకు సంబాల్ విషయమే ఉందండి. గంగా గంగా మధ్యన స్తంభాలు ఉంటుంది అని పురాణాల్లో రాయబడి ఉంది. ఎంత ఈక్వి డిస్టెన్స్ అంటే ఎంత ఈక్వి, 36 కిలోమీటర్లు 36 కిలోమీటర్లు ఈక్వల్ గా ఉంటుందా అండి? పురాణాల్లో ఉన్నట్టే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. కనుక నేను ఏమంటున్నా అంటే మన భవిష్యత్తు మనం దిద్దుకోవడానికి మన చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కనుక మన చరిత్రను చూసుకోవడం, మన భవిష్యత్తును మనం నిర్మాణం చేసుకోవడము చాలా అవసరము. ఇక్కడ తప్పటడుగులు మనము వేయడానికి వీల్లేదు. ఇంకా లెటర్స్ హోప్ ఒక్కసారి కాకపోతే భవిష్యత్తులో. ఇప్పుడు ఉదాహరణ కువైట్ లో మోడీ గారు వెళ్ళారండి. మన రామాయణాలను మన భాషలో వాళ్ళు అరబీ భాషలోకి అనువదించి వారి సంతకం తీసుకొని మనకు ప్రజెంట్ చేశారు. సో ఈ విధంగా అరబ్ దేశాల్లో ఒక మార్పు అయితే కనిపిస్తుంది. మంచి పాయింట్ చెప్పారు మీరు. అంటే అరబ్ దేశాలు ఎందుకు సపరేట్ గా మనం భావించాల్సి వస్తుంది? ముఖ్యంగా వాళ్ళు కూడా ఇదే వర్గానికి సంబంధించిన వాళ్ళు కదా. వాళ్ళు ముస్లింలే కదా, కానీ ఎన్ని గుణపాఠాలు నేర్చుకుంటున్నారు మెల్లమెల్లగా. మహిళకు ఓటు హక్కు ఉండేది కాదు, 10 ఏళ్ల క్రితమే మహిళకు ఓటు హక్కు ఇవ్వడం మొదలు పెట్టారు. కొద్దిగా లిబరేట్ చేశారు మహిళలను. హిజాబ్ విషయంలో వాళ్ళు చాలా లిబరల్ గా ఉన్నారు. మన దేవాలయాలను అక్కడ నిర్మించడానికి అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు మన దేవాలయ కార్యక్రమాల్లో. మన ప్రధానమంత్రులు అత్యున్నతమైనటువంటి ఈ అవార్డులు ఇవన్నీ కూడా ఇచ్చి సన్మానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అందుకని హిందుత్వ దీన్ని కూడా అరబ్ కంట్రీస్ ఒకవైపు వెల్కమ్ చేస్తున్నప్పుడు ఇక్కడి ముస్లింలు కనీసం గుణపాఠాలు నేర్చుకుంటామని అయితే ఆశిద్దాం మనము. కానీ మనము పొరపాటును కూడా ఒక్క అడుగు వెనుక వేయకుండా మన సనాతన దాన్ని జరుగుతున్న అవమానాన్ని వీటిని ఎదుర్కొంటూ సనాతనాన్ని పునఃప్రతిష్ఠించేటువంటి ప్రయత్నంలో ఎక్కడ కూడా మనము తప్పటడుగు వేయకూడదు అని మాత్రము మనం లెసన్స్ నేర్చుకుంటే బాగుంటుంది. రగ్గారు తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు. చాలా లోతైన విశ్లేషణ ఇచ్చారు ఈ అంశం పైన, చాలా వివిధ కోణాల్లో ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. నిజానికి ఎందుకు ఇది మనం ఒక ముఖ్యమైన వీడియోగా అభివర్ణిస్తున్నామంటే ఎక్కడ జరుగుతోంది తప్పు అనే విషయంలో. నిజానికి మన సనాతన సాంప్రదాయాన్ని మనం పాటించుకుంటూ వెళ్తున్నాం, పరమత సహనాన్ని కూడా మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాం. కానీ ఎక్కడో తప్పిదం జరుగుతోంది. దానివల్లే ఈరోజు ఇవన్నీ కూడా కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నాయి. అంటే అక్కడ గుడి ఉందా, మసీదు ఉందా అనే విషయం కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తే తప్ప మనం గుర్తించలేని మైకంలో మనం ఉన్న పరిస్థితి. అది ఎవరైనా కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. సో అలా కళ్ళు బయలుగమ్మిన పరిస్థితి. నిజానికి అందరూ ఆలోచించాల్సిన విషయం, అటు హిందువులు కానీ మైనారిటీ వర్గాలు కానీ ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే ఇది ఎవరి జాగా, ఏమిటి దీని చరిత్ర, ఇవన్నీ ఆలోచించి సర్దుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ. ఒకవేళ అది కబ్జా అయిందా, లేకపోతే చరిత్రలో ఆక్రమించుకోవడం జరిగి మనం ఈరోజు ఈ రకంగా ఉన్నామా, ఇవన్నీ కూడా తరచి చూడాల్సిన పరిస్థితి. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి మాట్లాడడం చాలా పెద్ద మనుషులు మాట్లాడతారు, కానీ నిజానికి అది ఎప్పుడొచ్చింది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్? అండ్ దాని కింద చరిత్ర ఈ మట్టిలో దాగుంది, ఎప్పటి నుంచి దాగుంది, ఇవన్నీ కూడా ఆలోచించాలి. నిజానికి ఇందాక మనం అనుకున్నట్లు కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. కేవలం మన దేశమే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ సమస్య ఇప్పుడు తీవ్రమవుతోంది. మరి మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి, దీనికి అసలు సొల్యూషన్ ఉందా, ఏదైనా మార్గం ఉందా, ఏమిటా మార్గం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.